జై కాశీ. ఈ విధంగా వాటర్ లాగా ఉంటుంది ఇన్క్లూజన్ అనేది. ఈ ఇన్క్లూజన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇది మీ గ్రామ్ చాలా తక్కువలో లభ్యమవుతుంది. కానీ మీకు ఈ మాత్రం క్లియర్నెస్ గ్లాస్ లాగా ఉంటుంది. చూస్తున్నారా, శుద్ధ స్ఫటిక తేజవంతమైనటువంటిది. దీంట్లో ఇన్క్లూజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు చూపిస్తాను ఇన్క్లూజన్ అనేది అంటే ఏంటి అనేది కూడా క్లియర్ గా చూపిస్తాను. చూడండి, స్టోన్ లోపల ఏర్పడేటువంటి ఫార్మేషన్ ఇన్క్లూజన్. దీంట్లో చూస్తున్నటువంటి వాటర్ ఇన్క్లూజన్ చూస్తున్నారు, చాలా ఎక్కువ ఉంది. చూడండి ఎంత క్లియర్ గా ఉందో, లైట్ గా ఉంటుంది ఇన్క్లూజన్ అనేది. చూస్తున్నారు కదా, జై కాశీ. శ్రీయంత్రం స్ఫటికలు, శుద్ధ స్ఫటికలు, చాలా చక్కగా తయారు చేయబడినటువంటి శ్రీయంత్రం ఇది. ఇన్క్లూజన్ 99.5% అనేది తక్కువ ఉంటుంది. దీంట్లో ఒక 1% మాత్రమే ఇన్క్లూజన్ ఉంది. మారుతుంది కదా, ఇన్క్లూజన్ అనేది 1% మాత్రమే ఉంది శ్రీయంత్రంలో. చూస్తున్నారు కదా, చక్కగా ఎంత అద్భుతంగా తయారబడినటువంటి స్ఫటిక శ్రీయంత్రం. స్ఫటిక శివలింగము చూస్తున్నారు, వెరీ క్లియర్. 50 ఫీట్ ఉంటుంది. చూస్తున్నారా, శివలింగం, స్ఫటిక శివలింగం. ఇన్క్లూజన్ లైట్ గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్క్లూజన్ చాలా లైట్, 3-4-5% ఉంటుంది. అది కూడా లేకుండా కూడా ఉంటుంది. ఈ ఇన్క్లూజన్ కూడా లేకుండా ఇంకా క్లియర్ గానే ఉంటుంది స్ఫటికలు. అసలు కనుక్కోలేరు అది స్ఫటిక కాదా అనేది డౌట్ ఉంటుంది, గ్లాస్ అన్నట్టుగా డౌట్ ఉంటుంది ఇన్క్లూజన్ లేకపోతే. అటువంటివి కూడా ఉన్నాయి రియల్ స్ఫటికలు, అంత అద్భుతమైనటువంటి క్వాలిటీలు. చూస్తున్నారు కదా ఎంత క్లియర్ గా ఉందో స్ఫటిక స్టోన్ అనేది. మన అరచేయి కూడా ఎంత బాగా కనబడుతున్నదో చూడ.